సో లెట్స్ వెల్కమ్ ద జెంటిల్మెన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం మీ సేవ సెంటర్లో రేషన్ కార్డ్ అప్లై చేసుకుని ఉంటాం కదా. ఆ స్టేటస్ ఎక్కడ వరకు వచ్చింది, పెండింగ్లో ఉందా, అప్రూవ్ అయ్యి ఉందా, లేదా ఆల్రెడీ రిజెక్ట్ చేసి ఉందా, ఈ డీటెయిల్స్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్ చూడండి. ఇదే ఫస్ట్ మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. సో ముందుగా మనం గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళేసి eps.telangana.gov.in అనే సైట్ ఆన్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ ఓపెన్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకోవాలి. సో ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అని చెప్పేసి పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ అయిన ఒక 1-2 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ వస్తుంది, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని చెప్పేసి దాన్ని ఆన్ చేయండి ఒకసారి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ఇంకోటి ఇలా వస్తుంది. సో అక్కడ మనకి మన డిస్టిక్ కనిపిస్తుంది, సెలెక్ట్ డిస్టిక్ అని చెప్పేసి హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, సమ్ లైక్ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ నెంబర్ అని వస్తుంది, అది మీకు అవసరం లేదు. ఎందుకంటే మనం పర్సనల్గా మన ఇండివిజువల్గా మనం సెర్చ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి మీ సేవ నెంబర్ అనేది ఉండదు, కాబట్టి మనకి మీ సేవ నెంబర్తో సంబంధం లేదు. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది. మనం ప్రీవియస్గా ఎక్కడైతే మీ సేవ సెంటర్లో రేషన్ కార్డ్ అప్లై చేస్తుంటామో ఆ చేసిన దగ్గర మీ సేవతో మనకు ఒక రిసిప్ట్ ఇస్తుంది. ఆ రిసిప్ట్ పైన అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని మనం ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి డీటెయిల్స్ వస్తాయి. అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ ఇక్కడ ఎట్లా చూపిస్తుందో సేమ్ అలాగే చూపిస్తుంది. ఇక్కడ కార్డ్ టైప్ దగ్గర ఇక్కడ కార్డ్ టైప్ అని చూపిస్తుందా, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి సెర్చ్ కొట్టిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కార్డ్ టైప్ దగ్గర చూపిస్తుంది. అప్పుడు పక్కన ఒకవేళ ఆల్రెడీ అప్రూవ్డ్ ఉంటే అప్రూవ్ అని చెప్పేసి, ఇంకా అప్రూవ్ కాకపోతే పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంటుంది. సో కొందరికి పెండింగ్ అప్రూవ్డ్ కాకుండా రిజెక్ట్ అని చూపిస్తుంది. సో రిజెక్ట్ అని చూపించిన వాళ్ళు ఏం చేయాలంటే అది ఎందుకు రిజెక్ట్ అయింది అంటే మీరు ఏ మీషో దగ్గర అయితే అప్లై చేశారో ఆ మీషో దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయమని చెప్పేసి రిజెక్ట్ అని పట్టదు. కాబట్టి అది ఎందుకు రిజెక్ట్ అయింది అంటే దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, ఎందుకు రిజెక్ట్ అయింది చెప్పేసి రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ తెలుసుకొని కావాలంటే మళ్ళీ రీఅప్లై చేయొచ్చు. అది మీషో సెంటర్ వాళ్ళు చెప్తే వాడే మళ్ళీ రీఅప్లై చేసి పెడతాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.